హే గాయస్, వెల్కమ్ టు డేసీస్ డే ఆఫ్ ఛానల్. ఈరోజైతే మా అన్నయ్య బర్త్డే కోసం ఈ ఇయర్ చాలా స్పెషల్గా చేయాలని మా డాడీతో కలిసి డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవడం కోసం బయటికి వెళ్ళాం. అండ్ డెకరేషన్ కూడా చాలా సింపుల్గా అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అయితే మా ఇంట్లో డెకరేషన్ చేసి చాలా గ్రాండ్గా డెకరేషన్ చేసి చేసేవాళ్ళం. బట్ ఈసారి అయితే కొంచెం సింపుల్గానే అనుకుంటున్నాను. అందుకే దానికి తగ్గట్టు సింపుల్గా ఐటమ్స్ అన్నీ ఏంటో అని నా మైండ్లో ఉన్నాయి. సో దానికి తగ్గ ఐటమ్స్ అన్నీ చూస్తున్నాను. నేనైతే సింపుల్ డెకరేషన్ కాబట్టి దానికి ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు, ఎంత అవసరం అవి తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్రూట్ షాప్కి వచ్చాను. బర్త్డే కోసం ఫ్రూట్స్ ఎందుకు అనేసి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ముందు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ వాటర్ మిలాన్ చూస్తున్నాను. అండ్ ఇది సమ్మర్ కదండి, సమ్మర్లో ఫ్రూట్స్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. అండ్ హైడ్రేటెడ్గా ఉంటారు. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి, చాలా మంచిది. ఎండలు అయితే మండిపోతున్నాయండి మా భద్రాచలంలో కూడా. హాస్టల్కి వెళ్ళాక అంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫ్రూట్స్ ఉంటే అవి పడేయడం తప్ప తినేవాళ్ళమే కాదు. మా మమ్మీ తినండి అని చెప్పినా సరే, ఇప్పుడు హాస్టల్కి వెళ్ళాక ఇంకా ఆ ఫుడ్ తినలేక ఫ్రూట్స్ కొనుక్కొని తినడం అలవాటు అయిపోయింది. ఇంక ఇప్పుడు ఆ ఫ్రూట్ వాల్యూ కూడా తెలిసింది. సో ఖచ్చితంగా రోజు డైలీ అయితే ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్నాను. యాక్చువల్లీ చాలా గుడ్ హ్యాబిట్. అండ్ నాకు అవసరమైన ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను. అవన్నీ తీసుకొని మా డాడీతో ఇంటికి వెళ్తున్నాం. ఈ ఫ్రూట్స్ ఏం చేస్తానో ముందు మీరే చూడండి. చెప్పాను కదండి, ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా చేయాలని అనిపించింది నాకు. సో దానికోసమే ఇదంతా. అండ్ హీర్ ఈజ్ ద గో. మా అన్నయ్య కోసం ఫ్రూట్స్తో ఫ్రూట్ కేక్ అనేది తయారు చేస్తున్నాను. అండ్ సమ్మర్ స్పెషల్. సమ్మర్లో వాటర్ మిలన్ ఎంత తింటే అంత మంచిదండి. సో ఎప్పుడు రొటీన్గా కేక్ ఎందుకు, ఆ కేకు అది తిన్నా కానీ ఎక్కువ వాటర్ అవుతూ ఉంటాయి. అండ్ అంత మంచిగా అనిపించదు కడుపుకు కూడా. సో ఇదైతే మన పొట్ట హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ మనం హైడ్రేటెడ్గా ఉంటాం. టేస్టింగ్ టైం. చూడండి, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ తినేసి నెక్స్ట్ డెకరేషన్ కోసం వెళ్ళిపోయాము. చెప్పాను కదా, ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నామని. అందుకే మా కార్ బ్యాక్ డిక్కీలో ఇలా డెకరేషన్ చేస్తున్నాం. అండ్ పెద్దగా ఏం లేదండి, జస్ట్ మా దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ హ్యాపీ బర్త్డే అని పెట్టి బెలూన్స్ అన్నీ ఊది బెలూన్స్ పెట్టేసి చేసాము అంతే. బట్ సింపులే, బట్ చాలా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇంట్లో ఎందుకులే అని చెప్పేసి అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం సరదాగా బయటికి వెళ్ళాము. బయట ఇలా పార్క్ దగ్గర ఇలా సెలబ్రేషన్స్ చేసాం. అండ్ ఫ్రూట్స్తో మా అన్నయ్య కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎప్పుడు అలా కాకుండా. అండ్ చాలా మంచి టైం స్పెండ్ చేసాం ఫ్యామిలీతో. ఐ ఫీల్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది ఇంత బాగుంటుంది అని చెప్పి నాకు హాస్టల్కి వెళ్ళాక తెలుస్తుంది. హాస్టల్లో చాలామంది రిలేట్ అవుతారు కదా. దాని తర్వాత గోదావరి దగ్గరికి వెళ్ళి అలా సరదాగా మంచి ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ డిన్నర్ కోసం రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. అంబియన్స్ చాలా ఉన్నాయి. తర్వాత మా డిన్నర్ అక్కడ ఫుడ్ తినేసి అండ్ ఇంటికి బయలుదేరిపోయాము. ఈరోజైతే వెల్ స్పెండ్ డే అని చెప్పొచ్చండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్యామిలీతో. మీరు కూడా ఇలాంటి ఏదైనా మంచి అకేషన్ వచ్చినప్పుడు, ఇలా అకేషన్ లేకపోయినా మంచి ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి.